ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ అండి. సో ఐ విల్ షేర్ వన్ స్మాల్ పీపీటీ. మనకు తెలిసిన విషయాలే మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే ఓకే, కమ్ లెట్ us వర్షిప్ ద లార్డ్. సో మనకు తెలిసిన విషయాలే, కాకపోతే మన చాలా సార్లు మనము మన విషయాలను మన జీవితాల్లో జరిగే విషయాలు మర్చిపోతూ ఉంటాం, మనం మర్చిపోయే వారుగా ఉంటాం. మన గత సంవత్సరాల్లో జరిగిన దేవుడు మన పట్ల చేసిన మేలను కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన మేలను ఎన్నడూను మరవకము. సో మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలను మరవకుండా ఈ దినం మనకు తెలిసిన విషయాలు నేను పంచుకోబోతున్నాను కాబట్టి ఆ విషయాలను బట్టి దేవుడిని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. బిల్కో ఓకే. సో మీకు ఈ పిక్చర్ చూడగానే మీకు నేను చెప్పే విషయం అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వాక్య భాగం ఎక్కడుందంటే లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42. సో ఇక్కడ మార్తా మేరీ గురించిన ప్రస్తావన నేను ఒకసారి చదువుతాను మీకు. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సో ఇక్కడ ముఖ్యంగా నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరియా యేసు ప్రభు పాదం యొద్ద కూర్చొని ఆమె వినడానికి ఇష్టపడింది అనమాట. అంటే ఆ ప్రయారిటీ తను అదే ఎంచుకుంది. సో అక్కడ మార్త కూడా కూర్చుంది. తర్వాత తను వెళ్ళి పనిలో కొంచెం నిమగ్నమైంది. అది బానే ఉంది అంతవరకు. కానీ తను ఎప్పుడైతే వచ్చి యేసు ప్రభువా నీకు చింత లేదా అని అడగడం మనం చూస్తాం అనమాట. సో అది అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మరియా ది బెస్ట్ ఎంచుకుంది, సో అది ఆ మధ్య నుంచి తీసివేయబడదు అని చెప్తాడనమాట. ఓకేనా? సో అక్కడ నేను రాసుకున్న మాటలు ఏంటంటే, స్క్రీన్ లో నేను రాసుకున్న పదాలు ఏంటంటే ఇంటిమెసీ, అంటే దేవునితో ఒక క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ మరియా కలిగి ఉంది అని నేను ఆ సన్నివేశం బట్టి నాకు అర్థమైంది అనమాట. దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉండాలని ఇష్టపడిందంటే మరియా చాలా దగ్గరగా ఆయనతో సహవాసం చేయడం చాలా ఇష్టపడింది అనమాట. నేను అనుకుంటాను దేవుడు అప్పుడు తనతో మాట్లాడిన విషయాలు చాలా గంభీరమైన మాటలు కూడా మాట్లాడి ఉండొచ్చు. నేను నీకు ముందు సందర్భం వెళ్ళినప్పుడు ఎందుకు అట్లా చెప్పానో మీకు అర్థమవుతుంది. మేబీ దేవుడు ఆ సందర్భంలో నేను సిలువ వేయబడతాను మరియా, తిరిగి నేను లేపబడతాను, ఇలాంటి విషయాలు కూడా దేవుడు మరియాతో అప్పుడు చెప్పుండొచ్చు. తన ఉన్న ఆ ఇంటిమెసీ రిలేషన్షిప్ బట్టి దేవుడు అలా చెప్పుండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నానండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మరియా దేవునితో ఆ సంబంధం ఇంటిమెసీ రిలేషన్షిప్ కలిగి ఉంది. క్లోజ్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్, మన బెస్ట్ ఫ్రెండ్ తో మనం ఎంత సన్నిహిత సంబంధం ఉంటాం, ప్రతిదీ ఎలాగా షేర్ చేసుకోగలుగుతామో అలాగా మరియా కూడా తనకున్న ఆ సమయంలో దేవునితో అంత క్లోజ్ గా ఉండి తన మాటలు వింటూ మరియా గురించి బైబిల్లో ఎక్కడైతే రాయబడ్డదో అక్కడ ప్రతిసారి యేసు పాదముల యొద్ద అని రాయబడి ఉంది. ఆయన పాదముల యొద్దనే ఆయన కూర్చున్నట్టు, ఆయన పాదములో పడినట్టు, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు అనమాట. సో మరియా దేవునికి ఎంత సన్నిహితంగా ఉండాలని ఇష్టపడిందో మనం ఆ వచనం ద్వారా నేను చెప్పాల్సిన ఫస్ట్ స్లైడ్స్ లో నేను ఏమని రాసుకున్నానంటే, మరియా దేవునితో సన్నిహిత సంబంధం ఉంది. ఓకే, అంటే క్లోజ్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ లాగా దేవునితో గడిపింది అనింది. సో దేవుడు మనతో కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నాడేమో. దేవుడు నువ్వు నేను తనతో క్లోజ్ రిలేషన్షిప్, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా తనతో సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఈ సమయంలో అని నేను భావిస్తానండి. ఎందుకంటే దేవుడు ఆదామును కూడా సృష్టించినప్పుడు చల్లబుడ్డందు ఆదాముతో దేవుడు సంబంధం కలిగి ఉన్నాడు, మంచి సహవాసం కలిగి ఉన్నాడు. ఒక ఫ్రెండ్ లాగా వచ్చి తను ఆదాముతో మాట్లాడేవాడు. తను ఆ జంతువులకు పేర్లు పెట్టినప్పుడు దేవుడు కూడా ఎంతో ఆనందించినట్టు మనం చూస్తాం అనమాట. కానీ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో అప్పుడే ఆ సహవాసం కోల్పోయాడు, కానీ ఆ సంబంధాన్ని మాత్రం ఎప్పుడూ ఆయన కోల్పోలేదు అని మనం గ్రహిస్తాం. ఓకే, సో అయితే దేవుడు మనిషితో సంబంధం, అయితే ఒక సహవాసం ఉండాలంటే దేవునిలో సహవాసం లేదన్న, మన దేవుడు త్రియేక దేవుడు అని మనం నమ్ముతాం కదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళ మధ్యలో పర్ఫెక్ట్ లవ్, పర్ఫెక్ట్ ఫెలోషిప్ ఉంది కదా. అయినా కూడా దేవుడు ఏమి ఎలోన్ గా లేడనమాట. హీ హాజ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ నీతో నాతో ఆ క్లోజ్ ఫ్రెండ్ రిలేషన్షిప్, ఆ క్లోజ్ ఇంటిమెసీ ఫెలోషిప్ కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. సో మొదటి పాయింట్ గా మనం మరియా నుంచి నేర్చుకోవాల్సిందంటే ఇంటిమెసీ విత్ గాడ్, ఒక తండ్రి హృదయాన్ని, ఆ దేవుడి హృదయాన్ని తెలుసుకొని ఆయనకు దగ్గరగా జీవించాలి, ఫ్రెండ్ లాగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది నా ఫస్ట్ స్లైడ్. నాకు వచ్చింది ఆప్షన్, లెట్ మీ షో యూ.
యా, మీకు అనిపిస్తుందండి స్క్రీన్? కెన్ ఎనీవన్ టెల్? Yes, it's clear. యా, థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ స్లైడ్ నేను చెప్పాల్సింది ఫాస్ట్ చెప్పేస్తాను. ఈమె యేసు పాదం వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సో మనం చెప్తున్నాం కదా, ఎందుకంటే డివోషన్ ఇస్ మ్యాటర్ ఆఫ్ డెవలపింగ్ అన్ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్. ఇంటిమసీ రిలేషన్షిప్ అన్నమాట. తండ్రి హృదయాన్ని ఆమె దగ్గరగా తెలుసుకుంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. మేరీ హ్యాస్ చూజన్ వాట్ ఈస్ బెస్ట్. ది బెస్ట్ చూస్ చేసుకుంది. దేవుని పాదం వద్ద కూర్చోవడమే ది బెస్ట్, అది ఉత్తమమైనది, అది తీసివేయబడదని కూడా దేవుడు చెప్పాడు. సో దీనికి నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఫెలోషిప్, ఇంటిమసీ, క్లోజ్ ఫ్రెండ్షిప్. సో ఈ ఫస్ట్ స్టైల్ లో ఇది నేర్చుకున్నాం మనం. సో గాడ్స్ వాంట్ యూ అండ్ ఐ సిట్ బిఫోర్ హిమ్ అండ్ లిజన్. సేమ్ ఆడమ్ కూడా చూసుకున్నాం. గాడ్ హ్యాడ్ ఫెలోషిప్ విత్ ఆడమ్ అండ్ ట్రినిటీ ఆల్సో. ట్రినిటీలో పర్ఫెక్ట్ ఫెలోషిప్ ఉన్నా కూడా నీతో నాతో ఫ్రెండ్షిప్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అని. ఈ సెకండ్ స్లైడ్ చూడండి. సెకండ్ స్లైడ్ ఏమవుతుందంటే ఇక్కడ మరియా ఏడుస్తుంది అనమాట. ఎందుకని ఏడుస్తుందంటే చూద్దాం. మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్ల నా సహోదరుడు చావకుండా నేను. యాక్చువల్లీ ఇక్కడ ఏం సన్నివేశం అంటే తన సహోదరుడు చనిపోతాడు, యేసు ప్రభు వస్తారనమాట. వచ్చినప్పుడు తను పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా తన పాదం మీద పడి మొరపెడుతుంది అనమాట, ఏడుస్తుంది. సో అక్కడ యేసు ప్రభు చిత్రం కూడా నేను చూపిస్తున్నాను. అక్కడ ఏముందంటే యేసు కూడా అక్కడ ఎక్కడ పెట్టారని చెప్పిన తర్వాత ఆయన హృదయంలో మూలుగుచు యేసు కన్నీళ్లు విడుస్తాడనమాట. విడిచినప్పుడు అక్కడ ఉన్న యూదులు ఏమంటారంటే, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకునేది. యూదులందరూ అబ్బా మరియాని ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమించనో చూడండి అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు మరియాని వాళ్ళ కుటుంబాన్ని హీ లవ్డ్ సో మచ్ అనమాట. ఇక్కడ నేను టైటిల్ ఏమిటంటే గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ కంఫర్ట్. అంటే మరియా దేవుని తెర ఆ ప్రేమను పొందుకుంది. అట్ ద సేమ్ టైం ఆ స్థితిలో ఆయన వాళ్ళ సహోదరు చనిపోయారనే బాధలో ఉన్నా కదా, ఆ స్థితిలో దేవుడు ఓదార్పును ఆమె అక్కడ పొందుకుంది అని నేను అభిప్రాయపడుతున్నానండి. సో మన జీవితంలో కూడా దేవుడి యొక్క ప్రేమను మనం పొందుకున్నామా, దేవుని యొక్క ఆదరణ మనం కలిగి ఉన్నామా? ఒకవేళ ఆ ప్రేమను పొందుకుంటే మరియాలాగా నువ్వు దేవుని ఆరాధించే బదులే ఉన్నావు. ఒకవేళ ఆ సన్నిహిత సంబంధాన్ని, ఆ యొక్క ఆదరణని నీ జీవితంలో నీకు వచ్చిన కష్టాల సమయంలో కానీ ఎనీ సిచ్యువేషన్ ఇలాంటి చావు పరిస్థితిలో వచ్చినప్పుడు అనేది దేవుని యొక్క ఆదరణ నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని ఆరాధించే బదులే ఉన్నావు. దాని తర్వాత మనకు తెలుసు దాని సన్నివేశం ఏం జరుగుతుంది. దేవుడు అద్భుతంగా లాజరస్ ని అక్కడి నుంచి లేపుతాడు. సో అక్కడ అందరూ చాలా మంది ఆశ్చర్యపడి దేవుడిని నమ్మడం జరుగుతుంది అనమాట. సో ది సెకండ్ స్లైడ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుడి ప్రేమ మరియా ఎంతో దగ్గరగా అనుభవించింది అని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా. ఓకే, అండ్ ద లాస్ట్ స్లైడ్ అంటే ఇది నేను లాస్ట్ స్లైడ్ అండ్ దీని మీదే కొద్దిగా ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మరియానే ఇక్కడ మళ్ళీ మరియా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్లీ సో ఎప్పుడైతే లాజర్ లేపబడతాడో దాని తర్వాత ఒక విందు జరుగుతుంది. సేమ్ అక్కడ మార్తా తిరిగి తన పనిలో బిజీ ఉంటుంది, లాజర్ కూర్చుంటాడు, ఇంకా కొంతమంది ఉన్నప్పుడు మరియా ఏం చేస్తుంది అంటే, సో నేను మీకు ముందు స్లైడ్ ఏమని చెప్పానంటే దేవుడు బహుశా తన శిలువ గురించి, తన మరణాన్ని గురించి, తన భూస్థాపన గురించి చెప్పుండొచ్చేమో అని చెప్పాను కదండి. సో ఎందుకంటే నేను ఇక్కడ చెప్తాను ఇప్పుడు. సో తను ఏం చేస్తుందంటే అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేనారు ఎత్తు తీసుకొని పాదం యొద్ద పూసి, యేసు పాదం యొద్ద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచాను, ఇల్లు అత్తరుతో వాసనతో నించాను. ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే ఆ అత్తరు బుడ్డి, ఎంతో విలువగల అత్తరు బుడ్డి దేవుని కన్నా అది విలువ కాదు నాకు అని ఆమె గ్రహించింది. ఆమె షీఈ్ విల్లింగ్ అనమాట. అది ఎంత కాస్ట్ ఉన్నా సరే నాకు పర్వాలేదు, నా దేవుడే నాకు ముఖ్యం అన్నట్టుగా తన అత్తరు బుడ్డి తీసుకొచ్చి తన పాదంకి రాసిందనమాట. రాసి తను అక్కడ ఉన్న బట్టతో కూడా తుడవచ్చాము కదా, చేతులతో తుడవచ్చు, కానీ అది అనుకోలేదు. తన కురులతో తన జుట్టు తుడవాలని ఆశపడిందండి. ఎందుకంటే తన దేవుడి యొక్క పాదాలు నా జుట్టు తగలాలి అంటే అంత దగ్గరగా నేను ఉండాలి అనే భావన నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత అక్కడ చూస్తే అక్కడ ప్రజలు ఏమంటారంటే, అక్కడ ఆ డబ్బు సంచి పట్టుకుంటాడు కదా అతను ఎస్క్రేత్ యూదా, తిడతాడు అనమాట. ఎందుకు ఇంత ఖరీదైంది నువ్వు బీదలకి ఇవ్వచ్చు కదా, అమ్మి బీదలకి పంచిపెట్టొచ్చు కదా, అది మంచి పద్ధతి కదా, ఎందుకు ఇట్లా నువ్వు వేస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు దేవుడు అక్కడ గద్దిస్తాడు అనమాట. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు. ఆయన బీదల మీద ఇష్టపడి చెప్పట్లే కానీ మాటలు, ఆయన ఇస్కరియోతు యూదా ఆయన ఆ డబ్బు సంచి కోసం చెప్పాడు. బట్ దేవుడు ఏమంటాడు అంటే బీదలు ఎప్పుడు మీదనే ఉంటారు. కానీ ఈమె చేసింది, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. సో ఈ పాయింట్ నేను అంటే దీన్ని బట్టి మేబీ మేరీతో ముందుగానే దేవుడు మాట్లాడి ఉండొచ్చేమో. నేను సిలువ పెడతాను, తిరిగి లేచి మీ ప్రతి మనిషి గురించి నేను కల్వరి శిలువలో తన రక్తం కార్చబోతున్నాను మరియా.
తిరిగి చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పుండొచ్చేమో. అందుకే ఈమె తన శక్తి కొలిది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరంను ముందుగా అభిషేకించను. సో ఇక్కడ నేను మరియాని కొంచెము తను చేసిన యొక్క ఆ పని విషయంలో కొంచెం ఆలోచిస్తే ఎందుకు మరియా కాళ్ళకి అత్తరుబుడ్డి వేసి తన జుట్టుతో తుడవడం ఏంటి మనకి సంబోధిస్తుందని కొంచెం ఆలోచిస్తే నాకు తట్టిన ఒక 3 పాయింట్లు నేను మీకు చెప్తాను. దాని తర్వాత మనం దేవుని ఆరాధిద్దాం. మొదటిది ఏంటంటే, హియర్ ఐ సీ మేరీ లవ్ ఫర్ గాడ్. ఇక్కడ మొదటిగా నేను ఏం చూస్తున్నా అంటే, తనతో ఉన్న సంబంధం ఒక క్లోజ్ ఫ్రెండ్ గా తను ఎట్లయితే దేవునితో ఉందో అట్లా మెల్లమెల్లగా తను దేవునికి ఎంత దగ్గర అయిందంటే దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంది. అందుకనే తను అద్భుతంగా ఆ పని చేయగలిగింది అనమాట. ఇంకా దేవుడు ఇంకా కొన్ని రోజులు అయితే తన సిలువ వేయబడతాడని ఎరిగి నేను ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడిని నేను విడిచిపెట్టకూడదు, నాకు దేవుడు మళ్ళీ కనిపించడేమో, అంటే శరీరంగా నేను కలుసుకోలేనేమో అనే ఆతృతతో తను అక్కడ మగవాళ్ళు ఉన్న స్థలానికి అది ఒంటరిగా వచ్చి తను అద్భుతంగా ఆ పని చేయడానికి ఆమె సిద్ధపడింది. నేనేం చూస్తున్నా అంటే, హియర్ ఐ సీ మేరీ అ గ్రేట్ లవ్. అంటే తనకి దేవుని పట్ల ఉన్న ప్రేమను ఆ యొక్క సంబంధాన్ని నేను చూస్తున్నాను. అది ఇక్కడ కింద ఏమో మన కోసం రాశాను. మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. సో ఇలాగా మనం దేవుడు ప్రేమించాలని ముందుగానే దేవుడు మనకు చెప్పాడు. కాబట్టి ఆర్ వి లవింగ్ లైక్ దట్, ఆర్ వి లవింగ్ లైక్ మేరీ అని మనం ఈ రోజు ఒక ప్రశ్న వేసుకున్నామండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే ఈ దీంట్లో సెకండ్ ఏంటంటే, హియర్ ఐ సీ మేరీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. దేవుని కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి చాలా విల్లింగ్ గా, అత్తరు బుడ్డి అది కాస్ట్లీ అని చెప్పుకున్నాం కదండి, అయినా కూడా అది నాకు యేసుప్రభుతో పోల్చుకుంటే నాకు అది విలువ లేనిది. నాకు యేసుప్రభు దేవుడే నాకు విలువ, ఆయన పాదాలే నాకు విలువ అన్నట్టుగా ఇక్కడ నేను చూస్తున్నాను. హియర్ ఐ సీ మేరీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. ఈవెన్ తన జుట్టు కూడా తనకి దేవునితో పోల్చుకుంటే అది నాకు విలువ కాదు అన్నట్టే ఉంది. చాలా మంది స్త్రీలకి జుట్టు చాలా ఇంపార్టెంటే కదా, బట్ ఇక్కడ మేరీ చూస్తే మాత్రం అలా కాదనమాట. నాకు దేవుడే ముఖ్యము, నేను సాక్రిఫైస్ చేసుకోవడానికి ఐఎమ్ రెడీ అన్నట్టుగా, రెడీ అనమాట. ఇంకా వేరే లేదు. హియర్ అట్లుంటాయి కదా, ఐ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అన్నట్టుగా. సో విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ హర్ హెయిర్ అనమాట, బట్ ఈవెన్ మేబీ హర్ లైఫ్ అంతా సాక్రిఫైస్. ఇక్కడ రాశాను, ఇది మన గురించి. సో ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే, ఐ అర్జ్ యూ టు ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్, దిస్ ఈజ్ యువర్ ట్రూ వర్షిప్. తెలుగులో ఏంటంటే ఏముంటది అంటే, సజీవ యాగంగా మీ శరీరాలను అప్పగించుకోండి. మేరీ అక్కడ చేస్తుంది అదే అనిపిస్తుంది, సజీవ యాగంగా మీ శరీరాన్ని అప్పగించుకోండి, ఇది దేవునికి ఇష్టమైనది, ఇది సేవ మీకు యుక్తమైనది అంటది. బట్ ఇంగ్లీష్ లో నేను ఎందుకు రాసుకున్నాను అంటే, దిస్ ఈజ్ యువర్ ట్రూ వర్షిప్. మనం ఇక్కడ ఉన్నది ఎందుకు, దేవుని ఆరాధించడానికి. సో దేవుడు మన ట్రూ వర్షిప్ కోరుతున్నాడు. సో మనం కూడా మేరీ లాగా ఆర్ వి విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. నువ్వు ఇంకా నీ యొక్క శరీరాన్ని ఒక లివింగ్ సాక్రిఫైస్ గా ఇంకా ఇవ్వకపోతే, మేబీ దిస్ ఇస్ ద టైమ్ టు నువ్వు నీ శరీరాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. అంటే ఒక లివింగ్ సాక్రిఫైస్ గా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోకుండా నువ్వు చేసే ఆరాధన మేబీ ఇట్స్ నాట్ వాల్యూ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఈవెన్ ఫస్ట్ స్లైడ్ లో ఫెలోషిప్ చూసుకున్నా, ఇంటిమేట్ ఫెలోషిప్ లేకుండా కూడా ఇఫ్ యూ వర్షిప్ దిస్ గాడ్, ఐ థింక్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. If you have really that close friendship or close fellowship with God, then that worship is definitely have big value, so much great value అనొచ్చేమో. సో మరియ లాగా మనము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఆరాధిస్తే ఆరాధనకి అర్థం ఉంటుంది. సో మరియ లాగా దేవుని ప్రేమను పొందుకొని దేవుణ్ణి ఎంత పొందుకున్నామో అంత దేవుని ప్రేమిస్తూ దేవుని ఆరాధించాలి. అండ్ నెక్స్ట్ థింగ్, హియర్ ఐ సీ మేరీ ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. అంటే మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఏ సాక్రిఫైస్ మన అబ్రహాం ఇస్సాకుడు మనకు గుర్తు రావచ్చు కదా, తన కొడుకుని సాక్రిఫైస్ ఏమీ ఆలోచించకుండా తను తీసుకెళ్తాడు సాక్రిఫైస్ చేయడానికి. దేవుడు టెస్ట్ చేస్తున్నప్పుడు అద్భుతంగా తన టెస్ట్ లో పాస్ అవుతాడు, వెంటనే ఆపు అంటాడు దేవుడు. సో దేర్ వి సీ ద ట్రూ వర్షిప్. సో హియర్ వి సీ ఇన్ మేరీస్ లైఫ్ ఆల్సో ట్రూ వర్షిప్ అనమాట. సో మన జీవితంలో కూడా ఆ ట్రూ వర్షిప్ కలిగి ఉంటే మనం దేవునితో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం, ఇంకా సన్నిహిత సంబంధంతో క్లోజ్ ఫ్రెండ్ గా మనం ఉండగలుగుతామని మనం గుర్తుపెట్టుకుందాం. అండ్ ద లాస్ట్ ఫైనల్ థింగ్, హియర్ ఐ సీ మేరీ ఈస్ ఫుల్లీ సరెండర్డ్ టు గాడ్. అంటే ఇంకా లేదనమాట, ఇంకా వేరే జీవితం లేదు నాకు, ఇంకా బ్రతుకు దేవుని కోసమే, యేసు ప్రభు కోసమే. ఓకే, సో ఇంకా అంటే ఒక పడవ మీద కాలు ఇటు అటు పెట్టడం కానీ అట్లా కాదనమాట, లేదా చలిగా ఉండి వెచ్చిగా ఉండి అన్నాడు దేవుడు కదా. సో ఇక్కడ మేరీ చేస్తుంది అంటే, ఇంకా నేను ఒక్కటే నా గురి ఇంకా దేవుడే, నేను ఫుల్లీ సరెండర్ టు గాడ్ అంతే. ఇంకా నేను
ఇంక వెనకెళ్ళే పరిస్థితి లేదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. పౌలు కూడా ఇదే మాటలు మనకి గలీషియన్స్ చెప్తాడు. ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నా గురించి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువు కోసమే నా జీవితం ఉంది అని పౌల్ గారు కూడా చెప్తారు కదా. సో అట్లా నేను ఇక్కడ మేరీ జీవితం, ఆమె చేసిన ఈ పనికి నాకు వచ్చిన ఆలోచనలు అండి. హియర్ వి సీ మేరీస్ లవ్, మేరీస్ సాక్రిఫైస్ అండ్ మేరీస్ ఫుల్లీ సరెండర్. సో ఈ విషయాలు మన జీవితంలో ఉన్నాయా? ఆర్ వి విల్లింగ్ టు సాక్రిఫైస్? ఆర్ వి లవింగ్ గాడ్? ఆర్ వి ఫుల్లీ సరెండర్ టు గాడ్? అట్లా ఉంటే కనుక డెఫినెట్లీ నువ్వు చేసే వర్షిప్, నువ్వు అది ట్రూ వర్షిప్ అండ్ గాడ్ వాంట్స్ యువర్ వర్షిప్ టుడే అని మనం గుర్తుపెట్టుకొని దీని టైటిల్ ఇచ్చేసి నేను హోల్ హార్టెడ్ వర్షిప్. గాడ్ వాంట్ ద హోల్ హార్టెడ్ వర్షిప్. నువ్వు అంటే ఓన్లీ సండే ఒకరోజు వచ్చేసి దేవుడిని ఆరాధించేస్తాను, తర్వాత నా పనిలో నేను బిజీ ఉంటానంటే కాదు కదా. హోల్ హార్టెడ్ వర్షిప్ ఈజ్ ఇట్స్ 24/7. ప్రతి దినం, ప్రతి సమయము, నీకున్న సమయం కొలిది దేవుడిని నువ్వు ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఒక్కసారి మనం ఏం చూసుకున్నామో ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే, ఫస్ట్ స్లైడ్ లో నేను చెప్పింది ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ మేరీ నేర్చుకుంది. అది నేర్చుకుంది కాబట్టే తను హియర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్, విల్లింగ్ టు సరెండర్ హిజ్ లైఫ్, అంటే లవ్ ఫర్ గాడ్. ఇదంతా నేర్చుకుంది దేనికంటే తనతో ఉన్న సంబంధంతోనే. సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ దట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దెన్ దిస్ ఇస్ ద టైమ్ యూ టు వర్షిప్ టు గాడ్. సో మీకు అలాంటి సంబంధం ఉంటే చర్చ్, టేక్ దిస్ టైమ్ అండ్ వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్. ఐ రిక్వెస్ట్ చిన్న టు హెల్ప్ us in lead the worship. Thank you. Okay, let's ఎక్కడ ఉన్నవారు అక్కడనే let's bow down and let's move to the worship mode. ఇంతసేపు విన్నాం కదా, are we willing to sacrifice anything to God? సో దేవుడు చేసిన ఉపకారాలకు, దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ప్రతి పనికి వీఆర్ గివింగ్ ఓన్లీ ది థ్యాంక్స్. అది ప్రైజ్ అంటారు దాన్ని. సో ఆర్ వి రియల్లీ వర్షిపింగ్ గాడ్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో వెన్ డు వి వర్షిప్ గాడ్, లేకపోతే హౌ టు వర్షిప్ గాడ్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, లైక్ వీ నీడ్ టు సాక్రిఫైస్ సంథింగ్ టు గాడ్, లైక్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. అంటే ఇప్పుడు సపోజ్ if we have some work but we are postponing that work for God's sake, then we are doing sacrifice there, that equivalent to the worship towards God. సో ఇలాంటి టైప్ ఏమన్నా మనం చేస్తున్నాం ఆ దేవునికి, లేకపోతే ఓన్లీ ప్రైజ్ తోటి దేవునికి ప్రైజ్ చేసి మనల్ని మనం సరిపెట్టుకుంటున్నామా? ఆర్ వి రియల్లీ డూయింగ్ ది వర్షిప్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో just bow down and just take some time, remember all the things what God has done in your life, and remember each and everything. Let God know that you are the true worshipper. ఈ సమయంలో ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని దేవుని ఆరాధించాల్సి కోరుతున్నాను. ప్రేమల దేవా, కృపల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనం, స్తోత్రం నాయన. నిజంగా ప్రభా, మీరు మా యొక్క హృదయాంతరంలో నుంచి వచ్చినటువంటి ఆరాధనను ఇష్టపడేటువంటి దేవుడు ప్రభా. అంత గొప్ప దేవుడు ప్రభా, ఈరోజు నా మధ్యలో ఉండి నాయన మరి స్నేహితుడు అని పిలుస్తూ, సహోదరుడు అని పిలుస్తూ, పిల్లలు అని పిలుస్తూ ప్రభా, ఈ విధంగా నన్ను పిలుస్తున్న విధానం చూసుకుంటే ప్రభా, మరి ఎందుకు అర్హత లేనట్టు నన్ను అర్హునిగా చేశారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనం, స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఇంకా మరియా జీవితంలో చూసినప్పుడు ప్రభా, మరి తన గురించినటువంటి మాటల్ని మా మెదలో పెట్టారు ప్రభా. దాన్ని బట్టి కూడా మీకు వందనం, స్తోత్రం నాయన. ఈ 3 విషయాల్లో కూడా ప్రభా, మరి ఏదైతే హృదయానుసారంగా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించడం మేము చూస్తూ ఉన్నాం నాయన. దాన్ని బట్టి మీకు వందనం, స్తోత్రం నాయన. ఇటువంటి కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనం, స్తోత్రం నాయన. నాయన మరి అనేక పర్యాయంలో మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మరి నాయన పదే మేము వచ్చినప్పుడు మరి నన్ను స్వీకరించారు, నన్ను ఆదుకున్నారు ప్రభా. నన్ను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనం, స్తోత్రం మేము చెల్లిస్తున్నాను. ఆపద వచ్చినప్పుడు, మీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా, మరి ఆదుకున్నటువంటి దేవుడై ఉన్నారు ప్రభా. ఇంత గొప్ప దేవుడు నా జీవితంలో ఉన్నందుకు ఓ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధనని యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వీణలింగిన బలియాగములను నా హృదయమర్పింతును వీణలింగిన బలియాగములను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేకూని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేకూని నిత్యము నిన్ను వెంబడించెదను వేడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది గూడెలనా వేలాది పొట్టేలనా. ఈ సమయంలో ఇంకెవరైనా ఒక్కరు సమయం లేదు కాబట్టి ఇంకెవరైనా ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను. సమయంలో ఎవరైనా ఒక్కరు దేవుణ్ణి ఆరాధించాల్సిగా కోరుతున్నాను. సమయం లేదు మనకి. సో ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని దేవుని ఆరాధించాలని కోరుతున్నాను. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం
శరణం నీ చరణం శరణం నీ చరణం. మహాకరుణుడైన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. అవును ప్రభువా, మీరు మాకు ఇంపార్టెంట్ ప్రభువా, మీరు మాకు ముఖ్యం ప్రభువా. ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అక్కర్లేదు ప్రభువా, ఏది మాకు ఇంపార్టెంట్ కాదు ప్రభువా. మీరు ముఖ్యంగా ఉన్నందుకు దేవా, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం ప్రభువా, మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం ప్రభువా. మీ కొరకు మేము జీవించాలని మేము నిశ్చయించుకుంటున్నాం మా ప్రభువా. మా స్తుతులను మీరు అందుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా సిచ్యువేషన్ అన్నిటినీ దేవా మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు అండ్ ప్రతి దాంట్లో దేవా మీరు మాకు సహాయకరంగా ఉన్నందుకు దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా చిన్న స్తుతి ప్రార్థన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ చిన్న అండ్ సుధీర్. సో మన మధ్యలో ఇప్పుడు ప్రవీణ్ అన్న ఉన్నాడు. మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ మెసేజ్ అన్న షేర్ చేసుకుంటాడు. ఓవర్ టు ప్రవీణ్ అన్న. Yeah. Am I audible? Yes, sir. Okay. Well, thank you very much. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరితో కలవటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు అలాగే కాగ్ ఫెలోషిప్ నడిపిస్తున్నటువంటి నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.